అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులలో 9 రోజులు ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలను పెట్టాలి, అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలి, అలాగే ఈ పూజ చేసుకునే 9 రోజులు నాన్ వెజ్ తినొచ్చా, స్త్రీలకు మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, కలశం అఖండ దీపం లేకుండా పూజ చేసుకోవచ్చా, అలాగే ఉపవాసం ఎలా ఉండాలి, గర్భిణీ స్త్రీలు ఈ పూజ చేసుకోవచ్చా, బ్రహ్మచర్యం పాటించాలా వద్దా, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. మనకి సంవత్సరానికి 4 అమ్మవార్ల నవరాత్రులు అయితే వస్తాయి. చైత్రమాసంలో వచ్చే నవరాత్రుల్లో శ్రీ లలితాదేవిని అయితే పూజిస్తాం. ఆషాఢమాసంలో వచ్చే నవరాత్రుల్లో వారాహిదేవిని అయితే పూజిస్తాం. అలాగే ఆశ్వయుజంలో వచ్చే నవరాత్రుల్లో శ్రీ దుర్గాదేవిని అయితే పూజిస్తాం. అలాగే మాఘమాసంలో వచ్చే నవరాత్రుల్లో శ్యామలాదేవిని అయితే పూజిస్తాము. ఇలా మనకు వసంత నవరాత్రులు చైత్రమాసంలో చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు లలితాదేవిని ఆరాధించే పవిత్రమైన సమయం. అమ్మవారిని ఒక్కసారి నమ్మి పూజించడం వల్ల మన ఇంట్లో ఉన్న అన్ని కష్టాలు కూడా తొలగి ఐశ్వర్యం, సిరి సంపదలు, అలాగే సౌభాగ్యం అయితే లభిస్తుంది. ముఖ్యంగా ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేయడం వల్ల సౌభాగ్యం అయితే ఎప్పటికీ ఉంటుంది. మరి ఈ పూజను పెళ్ళైన స్త్రీలు కానీ, కన్యలు కానీ, పురుషులు కానీ ఎవరైనా కూడా చేసుకోవచ్చు. 9 రోజులు కుదిరే వాళ్ళు 9 రోజులు పూజ అయితే చేసుకోవచ్చు. 9 రోజులు కుదరని వాళ్ళు 5 రోజులైనా చేసుకోవచ్చు, 3 రోజులైనా చేసుకోవచ్చు, ఒక్క రోజైనా కూడా చేసుకోవచ్చు. మన వీలును బట్టి అయితే చేసుకోవచ్చు. మరి పూజా విధానం అయితే తెలుసుకుందాం. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని, గడపను శుభ్రం చేసి, చక్కగా ఇంటి ముందు ముగ్గును పెట్టుకొని తలస్నానం అయితే చేయాలి. మన ఇంట్లో ఈశాన్య మూల అయినా కానీ, లేదంటే పూజ రూమ్లో అయినా కానీ పీఠం వేసుకొని, పీటకి పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఒక బట్టనైతే పరవాలి. అమ్మవారికి ఇష్టం రెడ్ కలర్, రెడ్ అయినా, ఎల్లో అయినా, గ్రీన్ అయినా కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారి ఫోటోకి చక్కగా గంధం, కుంకుమలతో అలంకరించుకొని పీఠం పైన ఒక 3 గుప్పెళ్ళ బియ్యాన్ని వేసి దానిపైన తమలపాకును వేసి అమ్మవారి ఫోటోనైతే పెట్టుకోవాలి. ఫోటోని అమ్మవారికి ఇష్టమైన పూలతో అయితే అలంకరించుకోవాలి. మందార పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ, తెల్ల వర్ణంలో ఉన్న ఏ పూలతో అయినా కూడా అలంకరించుకోవచ్చు. అలాగే దీపపు కుందులను పెట్టుకొని ఈ దీపపు కుందుల్లో కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి చాలా ఇష్టమైన పసుపు కుంకుమలను కూడా పెట్టుకోవాలి. ఒక ప్లేట్ని తీసుకొని ఇత్తడి కానీ, లేదంటే రాగి ప్లేట్ని తీసుకొని అందులో స్వస్తిక్ని వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి గజలక్ష్మి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మొదటగా ఏ పూజ చేస్తున్నా వినాయకుడి పూజ చేయాలి కాబట్టి వినాయకుడిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే విగ్రహం, లలితాదేవి విగ్రహం ఉన్నట్లయితే లలితాదేవి విగ్రహం పెట్టుకోవచ్చు. దుర్గాదేవి విగ్రహం ఉన్నా దుర్గాదేవి విగ్రహం పెట్టుకోవచ్చు. ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్న లక్ష్మీదేవి విగ్రహం అయినా కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత దీపాలలో వత్తులు వేసి ఏకహారతితో దీపాలనైతే వెలిగించుకోవాలి. పూజకు కావలసిన అన్ని సామాగ్రిని ఒకటే దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి అష్టోత్తరం చేయడానికి చిట్టిగాజులు, అలాగే తాంబూలము, పండ్లు, పువ్వులు, ఆచమనీయం చేసుకోవడానికి ఆచమనీయ పాత్ర, కలశపు చెంబు, ఇలా అన్నిటినీ ఒక దగ్గర రెడీగా పెట్టుకోవాలి. పూజ చేసేటప్పుడు ఊరికే లేవడం, కూర్చోవడం అలా చేయకుండా అన్నీ ఒకే దగ్గర పెట్టుకుని అయితే స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా మనం వినాయకుడికి అలాగే లలితాదేవికి షోడశోపచార పూజ అయితే చేయాలి. షోడశ అనగా 16, ఉపచారాలు అనగా సేవలు. చాలా సులభంగా ఉంటాయి, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం రాని వాళ్ళు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. దీనికోసం మనము వినాయకుడికి గంధం, పువ్వులు, అగరబత్తులు, దీపం, నైవేద్యం సమర్పించాలి. వినాయకుడికి సమర్పించిన తర్వాత లలితాదేవికి కూడా గంధం, పువ్వులు, అగరబత్తులు, దీపం, నైవేద్యాన్ని సపరేట్గా అయితే సమర్పించాలి. షోడశోపచార పూజ చేసుకోవడం వస్తే ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా చేసుకోవచ్చు. ముందుగా గణపతి శ్లోకాన్ని శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చదువుకొని ఆచమనీయం అయితే చేసుకోవాలి. 3 సార్లు చేతిలోకి నీళ్లను తీసుకొని తాగి కొన్ని అక్షంతలను తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకొని ప్లేట్లో అయితే వదిలిపెట్టాలి. పక్కన స్క్రీన్ పైన మంత్రాలను అయితే ఇస్తున్నాను, వాటిని చదువుకుంటూ అయితే చేసుకోవచ్చు. మరికొన్ని అక్షతలను తీసుకొని భూశుద్ధి మంత్రం చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేయాలి. ఆ తర్వాత ప్రాణాయామం అయితే చేసుకోవాలి. తిరిగి కొన్ని అక్షంతలను తీసుకొని సంకల్పం చెప్పుకొని వినాయకుడి దగ్గర అలాగే లలితాదేవి దగ్గర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి కానీ, ఇత్తడి చెంబును కానీ తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక పువ్వును వేసుకొని చెంబుకు బొట్టు పెట్టుకొని ఆ చెంబు పైన చెయ్యిని పెట్టి కలశ మంత్రాన్ని అయితే చదువుకోవాలి.
కలశమంత్రం చదివిన తర్వాత అందులో ఉన్న నీళ్లను పూజా సామాన్ పైన దేవుళ్ళ పైన చల్లుకొని ఆ తర్వాత మన పైన కూడా చల్లుకోవాలి. ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ధ్యాయామి అనుకుంటూ గణపతి మంత్రాన్ని చదువుకుంటూ అక్షంతలైతే వేయాలి. ఆవాహయామి అనుకుంటూ అక్షంతలను కూడా వేయాలి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ వినాయకుడి దగ్గర అక్షంతలైతే వేయాలి. పాదయో పాద్యం సమర్పయామి అనుకుంటూ ఆ కలశపు చెంబులో ఉన్న నీళ్లను స్వామివారి పైన చల్లాలి. హస్తయో ఆగ్యం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ నీళ్ళనైతే చల్లాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని సమర్పించాలి. వస్త్రం లేనట్లయితే అక్షంతలైనా కూడా సమర్పించవచ్చు. గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వుకు గంధం పెట్టి ఆ పువ్వునైతే సమర్పించాలి. అక్షతం సమర్పయామి అని అక్షంతలను వేయాలి. ఆ తర్వాత గణపతి అష్టోత్తర శతనామావళి పూజ అయితే చేసుకోవాలి. అష్టోత్తరం చదవడం రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు అయితే చదువుకోవాలి. ఇలా చదువుకున్న తర్వాత గణపతికి ధూపము దీపము నైవేద్యం సమర్పించుకోవాలి. ఇలా సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం తీసుకోవాలి. తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే సమర్పించాలి. ఆ తర్వాత ఒక పువ్వు కొన్ని అక్షంతలను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ మంత్రపుష్పాన్ని కూడా సమర్పించాలి. ఇలా మనం ఒకసారి వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత 9 రోజులు పూజ చేసేవాళ్ళు 9 రోజులు కూడా ఇలా వినాయకుడిని ఒకటేసారి ప్రతిష్టాపన అయితే చేసుకోవాలి. కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఈ 9 రోజులు ఏ ఆటంకం లేకుండా పూజ అంతా సవ్యంగా జరగాలని మొక్కుకొని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లలితా త్రిపుర సుందరి దేవిని అయితే ఆవాహనం అయితే చేయాలి. వినాయకుడికి పూజ చేసుకున్న విధంగానే షోడశోపచార పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారికి కూడా ధ్యాయామి అనుకుంటూ అమ్మవారి మంత్రాన్ని చదువుకుంటూ అక్షంతలనైతే సమర్పించాలి. ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలనైతే వేయాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను అమ్మవారి పైన అయితే చల్లాలి. ఆ తర్వాత వస్త్రయుగ్మం సమర్పయామి అని వస్త్రాన్ని, అలాగే గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వుకు గంధం పెట్టి సమర్పించాలి. అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను కూడా సమర్పించాలి. ఇలా అన్నిటిని సమర్పించిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకోవాలి. ఈ అష్టోత్తరం చదువుకునేటప్పుడు చిట్టి గాజులతో కానీ లేదంటే కుంకుమతో అయినా కూడా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు పసుపు పచ్చని కలర్ ఉన్న చిట్టి గాజులతో అయితే అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు. ఇలా పూజ చేసుకునేటప్పుడు లలితా సహస్రనామం కానీ లేదు అంటే లలితా సహస్రనామావళి కానీ లలితా సహస్రనామం చదువుకుంటూ పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఈ లలితా సహస్రనామం చదవడం రాని వాళ్ళు వినుకుంటూ కూడా ఈ పూజ అయితే మనం చేసుకోవచ్చు. వినడం టీవీలో కానీ మొబైల్లో కానీ పెట్టుకొని వినుకుంటూ అయినా పూజ అయితే చేసుకోవచ్చు. అమ్మవారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. ఒక తమలపాకును అమ్మవారి ముందు పెట్టుకొని అందులో కుంకుమతో లలితా సహస్రనామం చేసుకున్నట్లయితే చాలా మంచిది. అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకున్నా కూడా చాలా మంచిది. ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు కానీ 1000 సార్లు కానీ ఇలా అయినా చదువుకుంటూ అయినా కూడా అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు. మనస్ఫూర్తిగా అమ్మని మన కోరికను కోరుకుంటూ ఏ బాధలున్నా అలాగే ఆర్థిక సమస్యలున్నా ఇంట్లో కష్టాలున్నా పిల్లలకి ఏమైనా సమస్యలున్నా వాటిని మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా 9 రోజులు అమ్మవారిని పూజ చేసుకోవడం చాలా మంచిది. కుదిరే వాళ్ళు 9 రోజులు చేసుకోవడానికైతే చూడాలి. కుదరని వాళ్ళు 1 రోజైనా 5 రోజులైనా 3 రోజులైనా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ 2 అరటి పండ్లు పోక వక్క ఖర్జూర పువ్వును పండ్లనైతే సమర్పించవచ్చు. మీరు సమర్పించగలిగితే అమ్మవారికి చీర జాకెట్ ముక్క గాజులు ఇలా కూడా సమర్పించవచ్చు. ఆ తర్వాత నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. నీరాజనం సమర్పయామి అనుకుంటూ ఒక 5 తమలపాకులు కానీ లేదు అంటే 11 తమలపాకులు కానీ 21 తమలపాకులు కానీ 27 తమలపాకులు కానీ ఇలా మన హారతి ప్లేట్లో పెట్టుకొని దానిపైన హారతిని ఇచ్చినట్లయితే అమ్మవారికి చాలా ఇష్టం. 9 రోజుల్లో 1 రోజు ఇవ్వడానికైనా చూడాలి. అలాగే అమ్మవారికి ఒక పువ్వు కొన్ని అక్షంతలను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ మంత్రపుష్పాన్ని అయితే సమర్పించాలి. ఈ విధంగా అయితే మనం పూజ అయితే చేసుకోవచ్చు. 9 రోజులు 9 అవతారాలు అయితే ఉంటాయి. అలాగే 9 నైవేద్యాలు ఉంటాయి. ఇలా మనకు కుదిరితే అవన్నీ కూడా చేసుకోవచ్చు. మరి పూజా నియమాలను కనుక చూసుకున్నట్లయితే 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు 9 రోజులు నాన్ వెజ్ అయితే తినకూడదు. అలాగే ఆడవాళ్లకు పీరియడ్స్
మధ్యలో వచ్చినట్లయితే ఆ రోజులను అంటే 5 రోజులను ఆపి 6వ రోజు నుంచి కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు 6 నెలల లోపు ఉండేవాళ్ళు మాత్రమే ఈ పూజ అయితే చేసుకోవచ్చు. 9 రోజులు పూజ చేసేవాళ్ళు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. అలాగే కింద పడుకోవడం అయితే చేయాలి. కలశం పెట్టుకునే వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు. అఖండ దీపం పెట్టలేని వాళ్ళు ఇలా రోజుకు దీపాలను ఉదయం సాయంత్రం పెట్టుకొని అయితే పూజ చేసుకోవచ్చు. ఈ పూజలో వాడిన ఈ కుంకుమని మనం రోజు పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. ఎలాంటి నరదృష్టి కానీ అలాగే ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. లలితాదేవికి చైత్ర నవరాత్రుల్లో పూజ చేయడం వల్ల సౌభాగ్యం అయితే ఎప్పటికీ ఉంటుంది. ఇలా 9 రోజులైతే పూజ చేసుకోవాలి. 9 రోజు మనకు శ్రీరామనవమితో ఈ నవరాత్రులు అయితే పూర్తవుతాయి. ఈరోజు ముఖ్యంగా అమ్మవారిని పూజ చేసుకోవడం చాలా మంచిది. ఏ రోజు చేసుకున్నా చేసుకోకపోయినా ఆ రోజు అంటే శ్రీరామనవమి రోజు అమ్మవారిని పూజ చేసుకోవడం చాలా విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.